మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదేల 6వ వార్డులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నిర్వహించారు. పాదయాత్రగా ఇంటింటికి తిరుగుతూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ జాతిపిత బాపు బోధించిన అహింస శాంతి మార్గంలో పయనిద్దామని, రాజ్యాంగాన్ని రచించిన బిఆర్ అంబేద్కర్ ఆలోచనలతో ముందడుగు వేద్దామని అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని అన్నారు. జై సంవిధాన్ జై సంవిధాన్ జై సంవిధాన్ జై సంవిధాన్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ప్రేమసాగర్ గారి నాయకత్వం. ఇంకా ఎన్నుకుంటానే మరియు రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మంచిర్యాల శాసనసభ్యులు మన అందరి అభిమాన నాయకులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారు మరియు డిసిసి అధ్యక్షులు శ్రీమతి సురేఖ మేడం గారి నాయకత్వంలో మంచిర్యాల లక్ష్మీపేట పట్టణంలో మరి ఈరోజు 4వ రోజు 6వ వార్డుల పర్యటన చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా జై బాపు జై భీము జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భారతదేశ రాజ్యాంగంలో కీలక పాత్ర వహించినటువంటి జై బాపు గాంధీ మహాత్మా గాంధీ శాంతి అహింస మార్గాలను తీసుకొని మరియు మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు అందరికీ సమాన హక్కులు కల్పించాలని చెప్పి రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు మన భారతదేశంలో ఆ రాజ్యాంగం ఫలితాన్ని మనం అనుభవిస్తూ తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకోవడం జరిగింది. ఇలాంటి గొప్ప రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో కులాల పేరిట మతాల పేరిట మరి వర్గాల పేరిట విభజించి పాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాజ్యాంగాన్ని బీజేపీ వాళ్ళు మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని నిర్మించాలి అని చెప్పి ఒక దుర్బుద్ధితోటి మరి ఈ మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. ఈ కుట్రలు అందరికీ జనాలకు తెలియాలి, ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో ప్రతి వ్యక్తికి తెలియజేయాలని చెప్పి కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ కార్యక్రమం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా భారతదేశంలో మొత్తం అన్ని ప్రాంతాలలో అన్ని ఏరియాలలో కూడా ఈ కార్యక్రమం మరి జరుగుతుంది. ముఖ్యంగా మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమసాగర్ సురేఖ మేడం గారి నాయకత్వంలో మొత్తం ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నాయి. ప్రేమసాగరరావు గారికి ఈ విషయంలో ముఖ్యంగా ధన్యవాదాలు తెలియాల్సిన అవసరం ఉంది. కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ముందు వరుసలో నడుస్తుంది ఈ కార్యక్రమం. ముఖ్యంగా ప్రజలారా గ్రహించాలి, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కడుపు మార్చుకొని ఆస్తులు కూడా పెడితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేటీకరణ పేరిట ఆదాని అంబానికి దారదత్తం చేస్తూ ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. అంటే మన జాతి సంపదను మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు వారి మిత్రులైనటువంటి ఆదాని అంబానీలకు దారదత్తం చేయడం వల్ల మరి మనం అంతా కూడా స్థిరాస్తులు కోల్పోతున్నాం. బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఒకసారి వస్తే ఖచ్చితంగా మన రాజ్యాంగాన్ని మార్చి కేవలం పెట్టుబడిదారు వ్యవస్థగా కొనసాగించే పరిస్థితి ఉన్నది. ఇక్కడ గరీబోనికి స్థానం లేకుండా బడుగు బలహీన వర్గాలు జీవించే పరిస్థితి కూడా ఉండదు. కులాల పేరిట మతాల పేరిట వర్గాల పేరిట గొడవలు సృష్టించి దేశాన్ని ముక్కలు చేసే ఆలోచన మరి బీజేపీ ప్రభుత్వం కుట్ర ఉన్నది, దాగి ఉంది. కాబట్టి ఆ కుట్రను ప్రజలందరూ కూడా గ్రహించి రానున్న రోజులలో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పి వారికి ఓటేయకుండా ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమిస్తుందో కాంగ్రెస్ పార్టీ మరి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో, మల్లికార్జున గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రతిక్ కుమార్ కావచ్చు, మన అభిమాన నాయకులు ప్రేమసాగరరావు కావచ్చు, వీరందరి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. బలంగా ముందుకు పోవాలంటే మీ అందరి ఆశీస్సులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండాలి, మీ అండదండలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉండాలి. ముఖ్యంగా మన ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ప్రేమసాగరరావు గారికి మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ అనతి కాలంలోనే దాదాపు సంవత్సరాల కాలంలోనే మరి కనీ విని ఎరగని రీతిలో ఈ నియోజకవర్గానికి దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, కరకట్టలు కానీ, మన స్టేడియం కానీ, మహాప్రస్థానం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు, నర్సింగ్ కాలేజ్ కానీ అభివృద్ధిలో మరి తెలంగాణ రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంది. ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అలాంటి గొప్ప నాయకుడు ప్రేమసాగరరావు గారికి మీ ఆశీస్సులు అన్నదండలు ఎల్లవేళ ఉండాలని చెప్పి బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి మీ అందరి పేరు పేరున కోరుకుంటూ ఈ కార్యక్రమం తీసుకుంటూ ముందుకు ఇవ్వడం జరుగుతుంది. బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా
ఈరోజు లక్షలపేట మున్సిపాలిటీలోని 6వ వార్డుల ఊరేగింపు చేసి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి పట్టణాధ్యక్షుడు ఆరిఫ్ గారికి, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవి గారికి, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు చిట్ట సత్యనారాయణ గారికి, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షుడు సీనియర్ నాయకుడు చింతా అశోక్ గారికి, మరి అదేవిధంగా ఈ గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు అందరూ మరి సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇతర వార్డు నుంచి వచ్చినటువంటి కౌన్సిలర్ కానీ, మాజీ కౌన్సిలర్లు కానీ, అదేవిధంగా ఎస్ఎస్ఎల్ శ్రీధర్ గారు, అదేవిధంగా రాజేష్ గారు, స్వామి గారు, రాజేష్ గారు, అందరికీ ఎవరన్నా పేరు మర్చిపోతే క్షమించాలి. అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని గౌరవ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశానుసారం, అదేవిధంగా మన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి ఆదేశానుసారం, జిల్లా బీసీసీ అధ్యక్షురాలు అమ్మ సురేఖమ్మ అధ్యక్షురాల ఆదేశానుసారం, గౌరవ ప్రేమసాగరరావు గారి సూచనలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనందరం నిర్వహించుకుంటున్నాం. లక్షలపేట పట్టణంలో ఈరోజు 4వ రోజు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా, మరి విలేకరులకు కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే కార్యక్రమంలో భాగంగా మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మార్చి, మరి మోడీ, అమిత్ షా రాజ్యాంగం నిర్మించే కార్యక్రమాన్ని చేపడతారనే భయంతో పోయిన ఎన్నికల్లో మన గౌరవ రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని మరి ప్రతి సమావేశంలో, ప్రతి మీటింగ్లో మరి రాజ్యాంగాన్ని మార్చారు ఈ బీజేపీ కుట్రదారులని చెప్పడంతో దేవుడి దేవల్ల ఈరోజు బీజేపీకి 400 సీట్లు వచ్చేటి 200కే పరిమితమై ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా మరి ఆపగలిగిన గొప్ప నాయకుడు మన రాహుల్ గాంధీ గారు. మరి ఈరోజు అయినా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మొన్న పార్లమెంట్ను అవమానపరచడం జరిగింది. మరి అవమానపరిచిన కార్యక్రమంలో భాగంగానే ఈరోజంతా మరి వారు చేసినటువంటి బీజేపీ కుట్రలను ప్రజలకు చెప్పే కార్యక్రమంలో భాగంగా ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దయచేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. బీజేపీ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ మన రాహుల్ గాంధీ గారు, మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మరి మన ప్రేమసాగరరావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తూ మన కార్యక్రమాలను విజయవంతం చేస్తూ, ప్రజలకు మొన్ననే సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకొని వారి కడుపు నిండా అన్నం పెట్టే ఆలోచనలతో మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మన గౌరవ ప్రేమసాగరరావు గారు కూడా 2,000 రూపాయల కోట్ల నిధులు తెచ్చి ఈరోజు 20 సంవత్సరాల నుంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని ఎమ్మెల్యేను మరి ప్రాలదోలి మన గౌరవ ప్రేమసాగరరావును గెలిపించుకుంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, లక్షలపేటలో హాస్పిటల్ కానీ, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నట్టు కానీ ఘనత మన ప్రేమసాగరరావు గారిది. ఈ రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి గ్రామాలను చేసి మరి నిరంతరం కృషి చేస్తున్నటువంటి కాంగ్రెస్కు ఈ ప్రజలంతా అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.